సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నీ వీడియోస్లో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం ఎప్పుడు మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు ఎఫ్ఐడిఐ డేటా చూద్దాం. ఇంకా ఎఫ్ఐడిఐ డేటా ఇంకా లోడ్ అవ్వలేదు ప్రజెంట్ రైట్ నో. సో ఇది నిన్నటిదే December 1 డేటా 2ది ఇంకా లోడ్ అవ్వలేదు. సో ఒక 8:39కి మీరు చెక్ చేయండి ఒకసారి. ఓకేనా? మోస్ట్లీ సెల్లింగే చేస్తారు, దానికి మించే ఉండదు, బట్ ఒకసారి చెక్ చేయండి. ఓకే, అండ్ న్యూస్ ఉందంటే December 5 ఉందని చెప్పాను కదా న్యూస్. సో ఇంకా December 4 కానీ 3 కానీ, సో మోస్ట్లీ December 4 మనం మార్కెట్ అనలైజ్ చేద్దాం. సో అంతే తప్ప ప్రజెంట్ అయితే న్యూస్కి పెద్ద ఇబ్బంది లేదు. కమింగ్ టు మార్కెట్ సో ఒకసారి నేను సెన్సెక్స్ చూపిస్తా, ఎందుకంటే సెన్సెక్స్ లెవెల్స్ యాస్టీస్ తీయట్లేదు కాబట్టి. ఇక్కడ నుంచి మార్కెట్కి ఎందుకు వచ్చింది, మంచి ట్రేడ్ అయ్యింది. సేమ్ నిఫ్టీలో కూడా అంతే, ఇదే లెవెల్ చెప్పాను, ఇదే లెవెల్. ఫస్ట్ ఇండికేటర్ ఆపేస్తా. సో ఇక్కడ మీరు చూడండి, ఇవే లెవెల్స్. నేనేమి లెవెల్స్ మారుస్తున్నాను అంటే లేదు. సెన్సెక్స్లు ఏవైతే ఉన్నాయో, నేను వెళ్ళి సెన్సెక్స్ వీడియో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు వీడియోలు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇదే లెవెల్. ఇక్కడ నుంచి మనం ఎక్కడ ప్లాన్ చేసాం, ఈ రేంజ్ వరకు ప్లాన్ చేసాం. ఇది దాని తర్వాత దాని కిందకు ఇంకా మార్కెట్ పడుతుందో లేదో అనవసరం. ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేసాం అండ్ అప్ సైడ్కి ఒక ట్రేడ్ రెసిస్టెన్స్లు పెట్టుకున్నాం. ఇది ఇప్పుడు మన పాయింట్ సేమ్ ఇలానే, ఇదే సేమ్ లెవెల్సే, పెద్దగా మార్చట్లేదు. కింద ఇప్పుడు సపోర్ట్లు మాత్రం కొన్ని మారుతాయి. ఇక్కడికి వస్తుంది నెక్స్ట్ సపోర్ట్ ఇప్పుడు. ఓకే, ఇది కొద్దిగా ఇటు వస్తుంది, ఇట్లా ఈ విధంగా ఇది క్రియేట్ అవుద్ది. ఓకే, ఇదేమో ఇది ఇక్కడ వస్తుంది అండ్ కమింగ్ టు ఇది రెసిస్టెన్స్ ఈరోజు ఇక్కడికి వస్తుంది. మధ్యలో ఇంకొక రెసిస్టెన్స్ ఉంది, అదేమో ఇది, దానిపైన ఇంకొకటి టాప్. సో లెవెల్స్ ఒకసారి చెప్తాను, మార్క్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్బుక్లో రాసుకోండి. ఓకే, సేమ్ లెవెల్స్ ఏం పెద్దగా లేదు, చిన్న చేంజెస్ ఉన్నాయి అంతే. మీరు మార్కెట్లో మీకు అసలు థింగ్ ఏం చూపించాలంటే 1 hour టైం ఫ్రేమ్ అది ఇలా చూస్తే మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. 1 day టైం ఫ్రేమ్లో కూడా ఓకే, ఒక మంచి చాలా పెద్ద బయింగ్ క్యాండిల్ కనబడుతుందా, మళ్ళీ టాప్ నుంచి మళ్ళీ మంచి షార్ప్ సెల్లింగ్. 4 hours ఇక్కడ కన్సోలిడేట్ దెన్ బ్రేక్అవుట్ కనబడుతుంది. 1 hourలో ఇక్కడ నుంచి ఇప్పుడు రివర్స్ అవుతున్నట్టు కనబడుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం 15 minutesలోకి వెళ్దాం. పాయింట్ ఈ లెవెల్, ఇక్కడ నుంచి ఏదైతే బయింగ్ ప్రెషర్ వచ్చిందో, షార్ప్ బయింగ్ ఇక్కడ నుంచి ఏదైతే పైకి పుష్ చేసిందో, ఇక్కడ డబుల్ టాప్ క్రియేట్ చేసుకుంది అండ్ హ్యాపీగా నెక్ లైన్ బ్రేక్ అయింది ఈరోజు మంచిగా. ఎక్కడ వరకు రావాలి, ఇలాంటి ప్యాటర్న్స్ ఉంటే డౌన్ వరకే రావాలి. ఎక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అయిందో యూజువల్లీ అక్కడికే వస్తాయి. అది వస్తుంది, కొన్నిసార్లు అది దాటి కూడా వెళ్తుంది, బట్ యూజువల్లీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మనం ర్యాలీ పట్టుకోవాలి. సో ఈ లెవెలే పెట్టుకుంటున్నాం, ఈ డౌన్ కాదు, ఎందుకంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ ఇక్కడ నుంచి షార్ప్ బయింగ్ వస్తుంది కాబట్టి ఈ లెవెలే మనకి ఇంపార్టెంట్. సో అందుకు లెవెల్స్ మార్క్ చేసుకోండి. ఓకే, 25,950 ఒకటి, ఎంత 25,950 ఇది ఫస్ట్ లెవెల్. అలాగే 26,055 ఓకే, ఇది సెకండ్ లెవెల్. అండ్ 26,125 థర్డ్, 26,225 ఇది ఫోర్త్. అంతే, ఈ పైన రెసిస్టెన్స్ అవసరం లేదు. ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది 26,055కి దగ్గర. మనకి పాయింట్ ఏంటంటే ఈరోజు మార్కెట్లో మూమెంటం ఉన్న, ప్రీమియం చాలా డీకే అయిందండి. ప్రీమియంలో పెద్దగా మూమెంటం లేదు. సో ఒక పరంగా ప్రీమియం డీకే లేనే, మూమెంటం అంటే ఒక డౌన్ సైడ్ మీ మూమెంటం కన్నా పెద్దగా నాకు ఏం ప్రీమియంలో లేదు. మొత్తం ప్రీమియం అయితే డీకే అయ్యింది. సో మనం రేపు ఏం ప్లాన్ చేయొచ్చు, మార్కెట్ ఈరోజు ఏం చేసింది, ఈ లెవెల్ బ్రేక్ అయ్యి రిట్రేస్మెంట్ మళ్ళీ పడి మళ్ళీ రిట్రేస్మెంట్ ఇచ్చింది. ఇఫ్ సేమ్ రేపు ఫ్లాటిడి ఆర్ ఏదైనా వచ్చి దీని కిందకు వస్తే, అంటే 26,050 కింద మీకు మార్కెట్ వస్తే ఒక డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి ఈజీగా. ఓకే, డౌన్ సైడ్కి ఒక ట్రేడ్ అవుద్ది. బట్ ఇక్కడ పాయింట్ ఏమైపోతుందంటే, ఈరోజు మార్కెట్ ఏదైతే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అంటే ఇట్లా తీసుకుందో, రేపు కూడా ఒకవేళ ఇలా వచ్చి మళ్ళీ ఇట్లా వెళ్ళే ఛాన్స్లో ఉన్నాయి, అంటే ఇలా కిందకి వచ్చి పైకి వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. అందుకు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. ఎప్పుడు ఫుల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు ఉంటారు, ఈ రౌండ్ లెవెల్ ఉంచుతారా 26,000,
ఇది బ్రేకే అంటే 30 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ దీని కింద క్లోజ్ ఇచ్చినప్పుడు, అంటే దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చినప్పుడు 26,000 లెవెల్ కూడా బ్రేక్ అయ్యి ఈరోజు లో కూడా బ్రేక్ వెళ్ళిపోతే మీరు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, డౌన్ సైడ్ ట్రేడ్లో కన్ఫర్మేషన్స్ ఉండొచ్చు. లేదనుకో 26,000 లెవెల్ బ్రేక్ అవ్వలేదు అనుకో, అప్ సైడ్కి వెళ్ళాలి అంటే ఇలా మల్టిపుల్ టైమ్స్ రిట్రేస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, లేదు ఒకవేళ రేపు మార్కెట్ డౌన్ సైడ్కి ఈ 26,055 ఈ డౌన్కి రాకుండా మార్కెట్ ఈ లో బ్రేక్ అవ్వకుండా ఫ్లాట్ పైకి వెళ్తే ఏం చేయాలి? పైకి వెళ్తే 26,125 దీనిపైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఎందుకు? ప్రీవియస్ ఇది సపోర్టు, ఆ ముందు కూడా మీకు చెప్పాను ఇది సపోర్టు. ఈరోజు మార్కెట్ ఒక ట్రై చేశారు మార్నింగ్ బయర్స్, బట్ సెల్లర్స్ డామినేట్ చేశారు. సో 26,125 పైన ఎక్కడో బయర్స్ అంటే అగ్రెసివ్గా ఉన్నారు బై చేయడానికి. సో 26,125 మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అలాగే 26,225 పైన కూడా మనం అప్ సైడ్కే ప్లాన్ చేస్తాం. ఓకే, ఇది అప్ సైడ్, ఇది కూడా అప్ సైడ్. డౌన్ సైడ్కి నేను చెప్పాను కదా 26,055 ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యో గ్యాప్ ఓపెన్ అయ్యో మార్కెట్ ఇట్లా రిట్రేస్ చేసినా ఈ లెవెల్ బ్రేక్ అయితే మోర్ కన్ఫర్మేషన్. 26,000 ఏదైతుందో రౌండ్ లెవెల్ ఇది కూడా బ్రేక్ అయితే మోర్ కన్ఫర్మేషన్. బట్ ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, అది కొద్దిగా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి డౌన్ సైడ్. ఎందుకంటే ఈరోజు చూసారా మార్కెట్ ఇట్లా చేసింది. సో అందుకు రేపు ఇది బ్రేక్ అయిపోతుంది, అంటే ఇట్లా వచ్చి బ్రేక్ వెళ్ళిపోతుంది 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్లో. సూపర్, వెల్ అండ్ గుడ్ అది. ఓకే, ఇది నిఫ్టీ. అండ్ వెడ్నెస్డే పూట ప్రీమియం కొద్దిగా అడ్జస్ట్మెంట్లు అవుతుంది, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, మీకు వాలటిలిటీ ప్రీమియం డిగా కనబడుద్ది. సో ఇది సెన్సెక్స్, ఇది నిఫ్టీ అండ్ ఇది సెన్సెక్స్. ఓకే, సెన్సెక్స్లో సేమ్ రెసిస్టెన్స్లు, పైన ఇంకొక రెసిస్టెన్స్ ఉంది బట్ నో, ఇవే లెవెల్స్ మనకి చాలు. ఓకేనా, నేను పెద్దగా లెవెల్స్ ఏం మార్చట్లేదు, ఇంతే, ఇవి లెవెల్స్ సరిపోతాయి. ఓకే, సింపుల్, చాలా చాలా సింపుల్గా ట్రేడ్ చేసుకోండి. 85,100 ఇది ఇక్కడ తీసుకుంది సపోర్ట్. నిఫ్టీలో కొద్దిగా వాలటిలిటీ కనబడుతుంది కానీ సెన్సెక్స్లో ప్రాపర్ డైరెక్షన్లో ఉంది చూసారా, అంతే తేడా. ఎందుకంటే నిఫ్టీ రోజు ఎక్స్పైరీ కాబట్టి రెండు పక్కల వాల్టర్ అయితే ప్రీమియం డిగ్ అయింది, సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్రాపర్గా పడింది. ఓకే, సో ఇక్కడ మనం 85,450, 85,800, కిందేమో 84,750 ఇవి లెవెల్స్. ఓకే, 85,100 దీని పైకి వచ్చి క్లోజ్ వచ్చింది. రేపు మార్కెట్ మళ్ళీ ఇదే 85,450 దగ్గర కానీ రెసిస్టెన్స్ తీసుకుంటాం, మళ్ళీ ఒక పడే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి ఇక్కడ డౌన్ సైడ్ ఉంటాం. బట్ అదే 85,450 పైన కానీ మార్కెట్ ట్రేడ్ అయ్యి 30 మినిట్స్ క్యాండిల్ దీని పైన క్లోజ్ వచ్చిందంటే అప్ సైడ్కి ట్రేడ్ వస్తుంది. నిఫ్టీ కొద్దిగా బాగుంది ఇప్పుడు ప్రజెంట్ రైట్ నో. ఈరోజు నిఫ్టీ బాగుందా సెన్సెక్స్ బాగుందంటే సెన్సెక్సే బాగుందండి. నిఫ్టీ కొద్దిగా వర్స్ట్గా బిహేవ్ చేసింది, క్లారిటీ లేదు నిఫ్టీలో. సెన్సెక్స్లో క్లారిటీ ఉంది, లెవెల్స్ పరంగా అన్ని పరంగా క్లారిటీగా మూవ్ అయింది. ఓకే, సో 85,450 పైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, ఇక్కడ వచ్చి రిజెక్షన్ తీసుకుంటే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, ఇంకా అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే 85,800 ఇంక ఇది క్రాస్ అయ్యి వెళ్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇది డన్. డౌన్ సైడ్కి మాత్రం 85,100 కింద మీకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే డౌన్ సైడ్, 85,100 కింద ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అలాగే 84,750 కింద కూడా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. డన్, అంతే, ఇంకేమీ లేవు లెవెల్స్. ఓకే, నిఫ్టీ చూస్తే సెన్సెక్స్ ఇగో, నిఫ్టీకి సెన్సెక్స్కి ఉన్న డిఫరెన్స్ ఏం చెప్తాను చూడండి ఎందుకు అన్నాను. సెన్సెక్స్ ఇక్కడ మార్నింగ్ ఒక బ్రేక్అవుట్, ఇమ్మీడియట్ స్టాప్ లెస్. సెన్సెక్స్ ఇక్కడ ఒక సేమ్ సెన్సెక్స్లో కూడా సేమ్ బ్రేక్అవుట్, హాల్ట్, నెక్స్ట్ సేమ్ స్టాప్ లెస్. మళ్ళీ మనకి థర్డ్ టైం రీఎంట్రీ, థర్డ్ టైం మొత్తం లాస్ కవర్ చేసింది. ఇప్పుడు నిఫ్టీలో ఏమైందో చూపిస్తున్నాను. ఎందుకు నిఫ్టీ వర్స్ట్గా ఉందన్నాను అంటే ఇక్కడ మీకు క్లారిటీ తెలుస్తుంది. ఒక సేమ్ బయింగ్ బ్రేక్అవుట్, మళ్ళీ స్టాప్లెస్ హిట్, సెల్లింగ్ బ్రేక్అవుట్, స్టాప్లెస్ హిట్, మళ్ళీ రీఎంట్రీ. బట్ రీఎంట్రీలో ఇది కంటిన్యూ అయ్యిందా? కాదు, చూడండి ఇక్కడ మళ్ళీ ఇలా యూటర్న్ కొట్టింది. ఎందుకు? ఇక్కడ ఇదే ఇబ్బంది పెట్టింది చూడండి. క్యాండిల్ వచ్చిందా, 3 క్యాండిల్ హాల్ట్ అయింది అంటే ప్రీమియం డిక్ అయ్యింది. ఎంతైతే సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందో అంతే బయింగ్ ప్రెషర్ వచ్చింది, మళ్ళీ సెల్లింగ్ పడింది, మళ్ళీ బయింగ్ వచ్చింది. ఇక్కడ ఏమైంది? ప్రీమియం డిక్ అయ్యింది. అది సెన్సెక్స్లో జరిగిందా? లేదు. సెన్సెక్స్లో చూడండి, ఇగో చూడండి సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయ్యింది, స్లోగా కంటిన్యూ అయినా ఇలా యూటర్న్ కొట్టేలేదు, స్లోగా కిందకు వచ్చింది,
ఒక చిన్న పుల్ బ్యాక్, దీని హై దగ్గర కూడా రాలేదు, మళ్ళీ కంటిన్యూ సెల్లింగ్ ప్రెషర్. సో ఇక్కడ నుంచి ఏదైతే సెల్లింగ్ ఎంట్రీ వచ్చిందో సెన్సెక్స్లో వర్కౌట్ అయ్యింది, బయింగ్లో వర్కౌట్ అవ్వలేదు అది. సో అది అంటే డౌన్ సెన్సెక్స్లో వర్కౌట్ అయింది, నిఫ్టీలో వర్కౌట్ అవ్వలేదు అంటున్నాను అది. ఓకేనా, నెక్స్ట్ డన్. టెలిగ్రామ్లోకి వెళ్దాం. సో చెప్పాను కదా డిసెంబర్ నుంచి నేను యాక్టివ్గా ఉంటానండి. ఈరోజు టెలిగ్రామ్లోకి వచ్చా, నేను ఏ ట్రేడ్ చేయలేదు, స్వింగ్ ట్రేడ్ ఏమైనా దొరుకుతాయేమో చూసా. ప్రజెంట్ అయితే డౌన్ సైడ్కి 4 అవర్స్ టైం ఫ్రేమ్, నేను 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తాను స్వింగ్ ట్రేడ్లు. 4 అవర్స్లో నాకు ఇంకా ఏం ఎంట్రీ, స్వింగ్ ఎంట్రీ రాలే. ఓకే, డౌన్ సైడ్ ఏమైనా ఎంట్రీ వస్తే ఐ విల్ ప్లాన్, బట్ ప్రజెంట్ అయితే ఏం రాలేదు. ఈవెన్ 1 అవర్లో లేదు అండ్ 1 డేలో కూడా లేదు. ప్రజెంట్ స్వింగ్ ట్రేడ్ ఆల్ టైమ్ అయితే ఉంది, టర్న్ అయితే చూద్దాం. ఓకే, సో 30 మినిట్స్లో ఆర్ 15 మినిట్స్లో ఇంట్రాడే కోసం చూసాం, కానీ ఇంట్రాడేలో ప్రీమియం ప్రాపర్గా లేదు మార్నింగ్, అందుకు ఇంక నిఫ్టీ అదే చెప్పా, గుడ్ మార్నింగ్, ప్రీమియమ్స్ ఈజ్ నాట్ మూవింగ్ ప్రాపర్లీ, సో ట్రేడింగ్ చేస్తే జాగ్రత్త అని చెప్పాను. డన్ అయిపోయింది. అండ్ డిసెంబర్ బ్యాచ్ మొదలవుతున్నాను కదా, ఈరోజే ఫస్ట్ బ్యాచ్ మొదలవుతుందండి. ఇప్పుడు స్టార్ట్ అవుద్ది ఇంకొక గంట, అంటే 8కి 7:30 అట్లా స్టార్ట్ అవుద్ది. సో ఇవి డీటెయిల్స్. సో అదనమాట. ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ క్లాస్ అయ్యాక వాళ్ళ ఫీడ్బ్యాక్ అడిగి మీకు అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటో మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఇప్పుడు జాయిన్ అవ్వాలి అనుకుంటే రైట్ నో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. 7001456759 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను. 7001456759 ఇది నెంబరు. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను. మీరు ఇప్పుడు జాయిన్ అయితే క్లాస్ ఒక గంటలో స్టార్ట్ అయింది. లేదు మీకు లేదు అనిపిస్తే ఒక పని చేయండి, ఈరోజు జాయిన్ అయితే రేపటి నుంచి కూడా మీరు క్లాస్ అటెండ్ అవ్వచ్చు. బట్ ఈరోజు రికార్డింగ్ బేసిక్స్ ఉంటాయి కాబట్టి మీరు వినేయచ్చు. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు కలిగే వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.